వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా రకాలు, బట్ అందులో ఇప్పుడు మనకి 15-15-30 రూల్ అనేది ఉందంట. మరి ఈ రూల్ ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ 15-15-30 రూల్ ఇది ఏంటి సార్? దీనివల్ల ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు వీటిని? బాబయ్య గారు, యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ చాలా రూల్స్ ఉంటాయి. ఇది ఒక రూల్. ప్రతి రూలు, ప్రతి స్ట్రాటజీ ఏం చేస్తుందంటే ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక స్ట్రాటజీ, ఒక రూల్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రూల్ ఏమో 15-15-30. యాక్చువల్గా ఒక రూల్ ఉంది మేడం, 15-15-15. చాలా ఫేమస్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో. అంటే ఏంటంటే ఫస్ట్ 15 అనేది ఎస్ఐపి అమౌంట్ 15,000. నెక్స్ట్ 15 అనేది రిటర్న్స్, 15% రిటర్న్స్. నెక్స్ట్ 15 అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇప్పుడు మనం మాట్లాడేది 15-15-15 కాదు, 15-15-15 ఎందుకంటే ఫేమస్ కాబట్టి దాని గురించి చెప్పాను మీకు ఫస్ట్. ఇప్పుడు మనం మాట్లాడేది 15-15-30. అంటే సేమ్ కాన్సెప్టే. 15,000 ఎస్ఐపి అమౌంట్, 15% రిటర్న్స్, 30 ఇయర్స్ ఇన్వెస్టెడ్. సో మేడం, ఈ 15-15-15 రూల్ వాడితే ఒకవేళ 15,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తూ 15% రిటర్న్స్ వచ్చింది అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 15 ఇయర్స్ ఇన్వెస్టెడ్ కంటిన్యూగా 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి 1 crore కార్పస్ క్రియేట్ చేసేది. చాలా ఫేమస్ అయింది ఈ రూల్. సో అదే రూల్ని ఇప్పుడు మనం 15-15-30 అంటే ఎవరి దగ్గర అయితే 30 ఇయర్స్ సమయం ఉందో 15,000 ఎస్ఐపి చేయగలుగుతారో స్టార్ట్ చేసి ఒక 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేశారనుకోండి 30 ఇయర్స్కి, వాళ్ళు క్రియేట్ చేయగలసిన కార్పస్ 10 CR అండి, 10 crores. మీరు చూడండి, 15-15-15 అయితే 1 CR. ఇప్పుడు 15-15-30 అయితే 10 CR. సో జనరల్గా ఇలాంటి రూల్స్ ఏదైనా ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఎవరి దగ్గర అయితే ఇలాంటి సమయం ఉంటుందో, ఒక 30 సంవత్సరాల నుండి ఎస్ఐపి అనేది 15,000 వేసుకుంటూ ఉంటే రిటర్న్స్ అనేది ఇక్కడ 15% తీసుకుంటున్నాం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. సో ఇది మారుతూ ఉంటుంది. ఇలాంటి స్ట్రాటజీ 15-15-30 ఇయర్స్ ఎవరి దగ్గర ఉంటుందో సమయము, ఎవరైతే 15,000 ఎస్ఐపి అమౌంట్ కట్టగలుస్తారో వాళ్ళకి ఈ రూల్. ఓకే, ఈ రూల్స్ మంచి నుంచి మంచి మారుతుంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరికి ఒక 30 ఇయర్స్ ఉండదు, రైట్? సో లేనప్పుడు ఏంటి, అప్పుడు 15-15-15 రూల్ పనిచేస్తే ఓకే. లేదనుకోండి, ఒక 20 ఇయర్స్ ఉందనుకోండి, అప్పుడు 15-15-20. అదే 25 ఇయర్స్ ఉందనుకోండి, 15-15-20-25. బట్ నేను చెప్పేది ఏంటంటే మేడం, ఈ ప్రస్తుతానికి ఇలాంటి రూల్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ 15,000 వేయలేరు. సో వాళ్ళు 10,000 వేయగలుస్తారు. రిటర్న్స్ అనేది కూడా 15% తీసుకోకుండా రియలిస్టిక్గా తీసుకున్న ఒక 10-12%, ఏదైతే ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి 6.4 ప్లస్ ఇన్ఫ్లేషన్ 6, అరౌండ్ 12% నామినల్ జీడిపి తీసుకుని క్యాల్కులేషన్ చేసుకోవడానికి కూడా ఫార్ములా రూల్స్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగుంటుందంటే 15,000 సిప్ వేయగలరు, 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అంటే 15-12, ఒకవేళ సమయానికి 25 ఇయర్స్ ఉందనుకోండి 25. సో ఈ రూల్ అనేది మార్చుకోవచ్చు మనం, ఇండివిజువల్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ రిస్క్ బట్టి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ రూల్స్ ఫాలో అవుతామో మేడం, ఫస్ట్ రిస్క్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే ఈ 15%, 12%, 13% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో దీంట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఈ రూల్ ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకునేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. షార్ట్ టర్మ్లో మీకు ఇంత రిటర్న్స్ అనేది జనరేట్ చేయదు. ఇది కాకుండా లాంగ్ టర్మ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఆ పెట్టుబడిని
డైవర్సిఫై చేసుకోవాలి. ఓకే. సో ఎంతైతే కొంచెం కొంత మరి ఓవర్ డైవర్సిఫైడ్ కాకుండా ఎంతైతే అవసరం ఉంటుందో అంత డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటూ పోవాలి. పోతే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదా, రూల్ ప్రకారం ఏం మాట్లాడుతుందంటే 15,000 సిప్ 15% రిటర్న్ 30 years. బట్ 15% రిటర్న్స్ వస్తాయా అనేది క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్టర్ గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ రీచ్ అవ్వాలి అనుకునేటప్పుడు మనం ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుంటూ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే అలా ప్లాన్ చేసేటప్పుడు ఆ రిటర్న్స్ అనేది రియలిస్టిక్గా తీసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఓ రూల్ ఫాలో అవుతూ స్ట్రాటజీ డిసిప్లిన్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే అప్పుడు మీకు ఇలాంటి కావాల్సిన కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 15-15-30లో ఒకవేళ ఈ రూల్ కానీ ఫాలో అయ్యి కుదిరింది అనుకోండి, 30 సంవత్సరాల టైం ఉండేటప్పుడు వాళ్ళు 10 కోట్లు కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్డ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు మేడం. సార్ చివరిగా దీంట్లో ఈ రూల్ అనేది చాలా బెనిఫిట్ ఇస్తుంది మనకు. 1 crore నుంచి 9 times ఇంక్రీజ్ అయింది మనకి. కొద్దిగా మీరు ఇచ్చే సలహాలలో ఏజ్ నుంచి తొందరగా మనము ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఇట్లాంటి మనకి 30 years ద్వారా వచ్చిన 10 CR కార్పస్ అనేది మనకు వస్తుందంట. కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు 25 years ద్వారా జాబ్ వస్తుంది. 22 to 25 మధ్యలో జాబ్ చేస్తారు. దే విల్ బి స్టార్టింగ్ ఎర్నింగ్ 25 అనుకోండి. 25 అనుకుంటే మనకి 35 years ఉంటుంది. 25 years ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ స్ట్రాటజీ వాళ్ళకి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే 15-15-35 తీసుకోవచ్చు, 30 కాదు. ఇంకా 5 years సమయం ఎక్కువ ఉంది. 60 years రిటైర్మెంట్ అయితే కార్పస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. 60 years రిటైర్మెంట్ అవ్వాలనుకుంటే 35 years తీసుకోవచ్చు. అంటే 15-15-35. సో ఆ 10 కోట్లు ఇంకా ఎక్కువ పెరుగుతుంది. బట్ ప్రొవైడెడ్ వాళ్ళు 60 years వరకు పని చేయాలి. లేదు కొంతమంది 55 yearsకే రిటైర్ అయిపోవాలనుకోండి, అప్పుడు 25 years చేసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్గా ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో మేడం, ఈ 22 to 25 మధ్య జాబ్ వస్తుందో, ఇన్కమ్ వస్తుందో అప్పుడే స్టార్ట్ చేసుకోవాలి. ఎర్లీ స్టేజెస్ ఎప్పుడైతే ఎక్కువ సమయం ఉంటుందో మీకు చిన్న అమౌంట్ ఎస్ఐపితో కూడా పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు ఈ ఫార్ములాని కొంచెం ఫాలో అయ్యి కొంచెం చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఏజెస్ మారుతుంటుంది, ఒక రిటర్న్స్ మారుతుంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి అమౌంట్ కూడా మారుతుంటుంది. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ బట్టి వాళ్ళ రూల్ అనేది కూడా మారుతుంటుంది. అలాంటి స్ట్రాటజీ వాడుకుంటూ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సూపర్. సో చూసారు కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇటువంటివి కొంచెం ఎక్స్పర్ట్స్ ద్వారా మనం గైడెన్స్ తీసుకుంటే ఇంకా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎడ్రీమ్.